మూవీ ఆ ఒకటి అడక్కు యాక్టెడ్ బై అల్లరి నరేష్ అండ్ ఫైర్ అబ్దుల్లా. మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే పర్వాలేదు అని అనిపించింది. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే కమింగ్ ఇన్ టు స్టోరీ పార్ట్ హీరోకి ఎంత ట్రై చేసినా పెళ్ళి అవ్వదు. అలా అక్కడక్కడ మ్యాచెస్ బోల్డెడ్ మ్యాచెస్ చూస్తూ ఉంటారు. అలాగే అన్ని మ్యాట్రిమోనీస్లో ట్రై చేయడం, అందరినీ హెల్ప్ అడగడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు హీరో. అదే టైంలో మన హీరోయిన్ ఫైర్ అబ్దుల్లా హీరోకి పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త అదే పరిచయం లవ్ కింద మారుతుంది. అదే సమయంలో మూవీలో చిన్న ఇష్యూ రైజ్ అవుతూ ఉంటుంది. ఆ ఇష్యూ ఎందుకు రైజ్ అయింది, అలాగే హీరో కోర్టుకి ఎందుకు వెళ్తాడు, ఆ ఇష్యూ వల్ల హీరోకి ఎలాంటి నష్టం వస్తుంది, ఆ ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూ నుంచి హీరో లాస్ట్కి బయటపడ్డా లేదా, ఇదంతా మనం మూవీలో చూడొచ్చు. కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్, అక్కడక్కడ కామెడీ సాంగ్స్, హీరో పెళ్లి చేసుకోవాలన్న ఆతృత, మ్యాట్రిమోనీస్ పక్క తిరగడం, అలాగే తెలిసిన ఫ్రెండ్స్ని సజెస్ట్ చేయడం, అలాగే హీరో గురించి చెప్తూ హీరోయిన్ గురించి చెప్తూ వీళ్ళిద్దరి మధ్య లవ్ డ్రామా జనరేట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే పర్వాలేదు అనిపిస్తుంది మనకి. అండ్ కమింగ్ ఇన్ టు ఇంటర్వెల్ సీన్ అయితే ఓకే అని అనిపించింది మూవీకి. కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్ మొత్తం ఆ మ్యాట్రిమోనీస్ చేసిన మోసం ఏంటి, ఆ మోసం నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, దానివల్ల హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అసలు ఎందుకు ఆ ఇష్యూ రేజ్ అయ్యింది, ఇదంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. అండ్ కమింగ్ ఇన్ టు క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ వల్ల వచ్చే నష్టాలన్నీ లాస్ట్ 30 minutes మోటివేషనల్ స్పీచ్ ఇద్దాం అనుకుంటారు మూవీ టీం, బట్ అది ఎక్కడ వర్కౌట్ అవ్వదు. అండ్ కమింగ్ ఇన్ టు పాజిటివ్స్ హీరోయిన్ యాక్టింగ్, అక్కడక్కడ కామెడీ, అలాగే ఒక సాంగ్, అక్కడక్కడ బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్, స్టోరీ లైన్ ఇవన్నీ పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు మూవీకి. కమింగ్ ఇన్ టు నెగిటివ్స్ అయితే చాలా ఉంటాయి మూవీకి. అక్కర్లేని క్యారెక్టర్స్ అన్ని తెచ్చి పెడుతూ ఉంటారు. అసలు వాటి వల్ల యూజే ఉండదు ఆ క్యారెక్టర్స్ వల్ల, బట్ మూవీ మధ్యలో తెచ్చి పెడుతూ ఉంటారు అక్కడక్కడ. అలాగే అల్లరి నరేష్ గారు చాలా రోజుల తర్వాత కామెడీ మూవీ తీస్తున్నారని ఆనందపడ్డాం, బట్ ఈ మూవీలో అయితే కామెడీ ఎక్కడ ఉండదు, ఒక 2-3 సీన్స్లో తప్ప. అలాగే స్టోరీ లైన్ బాగున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగాలేదు. అలాగే లాస్ట్లో ఇచ్చిన 30 minutes స్పీచ్ కూడా అంత వర్కౌట్ అయిందని నాకైతే అనిపించలేదు మూవీకి. అంతే, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.